బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రశ్న రావణ్ వ్యవహారంపై ఎన్హెచ్ఆర్సీకి ఏలూరుకు చెందిన న్యాయవాది రొనాల్డ్ రాజు ఫిర్యాదు చేశారు. రావణ్ పై నమోదైన కేసులు, అరెస్టుల అంశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగాయని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించేందుకే రావణ్ పై వరుసగా కేసులు నమోదు చేశారని విమర్శించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డైరీ నెంబర్ కేటాయించింది. ప్రశ్న రావణ్ వ్యవహారంపై ఎన్హెచ్ఆర్సీకి ఏలూరుకు చెందిన న్యాయవాది రొనాల్డ్ రాజు ఫిర్యాదు చేశారు. రావణ్ పై నమోదైన కేసులు, అరెస్టుల అంశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగాయని ఆరోపించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, శ్రీజ, అటు ప్రశ్న రావణ్ వ్యవహారం దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి పాయకరావుపేట వద్ద పోలీసుల నుంచి కూడా అటు ఏలూరు తరలిస్తారని అనుకోగా తర్వాత ప్రస్తుతం గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి వరుసగా ఇప్పటి వరకు 5 పోలీస్ స్టేషన్లు మార్చి కేసులు సంబంధించినటువంటి అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత న్యాయస్థానం నుంచి బెయిల్ తీసుకురావడంతో ప్రశ్న రావణ్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటూ కూడా ఈ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఏలూరుకు చెందినటువంటి హైకోర్టు న్యాయవాది రొనాల్డ్ రాజు ఫిర్యాదు చేశారు. రొనాల్డ్ రాజు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనకు సంబంధించి మానవ హక్కుల ఎన్హెచ్ఆర్సీ కూడా ప్రస్తుతం ఒక డైరీ నెంబర్ కూడా కేటాయించింది. దీని మీద పూర్తి విచారణ చేసిన తర్వాత ఈ స్వీకరించాలా లేదా అనేటువంటి అంశాన్ని కూడా వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కూడా దాదాపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఒకే ఆరోపణకు సంబంధించి రాష్ట్రంలో అనేక కేసులు నమోదు చేసినప్పుడు అవన్నీ కూడా ఒకేసారి న్యాయస్థానం పరిధిలో పరిశీలించి విచారించాలి అన్నటువంటిది ఉన్నప్పటికీ కూడా కావాలని కక్షపూరితంగా ఈ విధంగా చేస్తున్నారంటే ఆరోపణను కూడా ఈ రొనాల్డ్ రాజు చేయడం అయితే జరిగింది. ఎన్హెచ్ఆర్సీకి చేసిన కమిషన్ కు సంబంధించి కూడా ఫిర్యాదుకు సంబంధించి కూడా దీని మీద పూర్తి విచారణకు తాను బాధ్యుడిగా వెళ్లి ప్రశ్న రావణకు సంబంధించి మానవ హక్కులు కానీ లేదంటే రాజ్యాంగబద్ధ హక్కులకు సంబంధించి ఉల్లంఘన ఏదైతే జరిగిందో దాన్ని ఖచ్చితంగా కూడా వెల్లడించి అతనికి న్యాయం జరిగే విధంగా తాను చేస్తానంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మరి దీని మీద ఎన్హెచ్ఆర్సీ ఏ విధంగా స్పందిస్తుంది, ఈ ఫిర్యాదును కమిషన్ ధృవీకరించి విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ప్రస్తుతం గన్నవరం పోలీసులు అదుపులో ఉన్నటువంటి ప్రశ్న రావణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అటు దళిత సంఘాలు ఇప్పటికే ఆయన న్యాయవాది అయినటువంటి జడాశ్రీ కానీ ఇటు దళిత సంఘాల నేతలు కానీ మద్దతుగా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ప్రశ్నిస్తేనే ఉరితీస్తారా అంటూ కూడా అటు నిన్న రాత్రి ఏదైతే పోలీసుల అదుపులో పాయకరావుపేట పోలీసుల నుంచి అటు గన్నవరం పోలీస్ స్టేషన్ కు వచ్చే సందర్భంలో కూడా కారులో కృష్ణారావును కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రశ్నించే గొంతును నొక్కేసినంత మాత్రాన తాను ఒక్కటి చనిపోయినంత మాత్రాన ప్రశ్నించే గొంతులన్నీ కూడా ఆగిపోవంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు జనసేన శ్రేణులు మరింత ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగదనేది మాత్రం తెలుస్తుంది. మరి ఏ విధంగా ఎన్హెచ్ఆర్సీ స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీజ, భార్గవ్, మనం చూసుకుంటే ఇక్కడ ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయటం, వేరే వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయటం, కేసులు పెట్టడం, దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇప్పటి వరకు వచ్చి 5-6 పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అటెండ్ అవ్వటం, తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వటం, రావటం, అంటే ఇది ఇంకా ఇలా కొనసాగే అవకాశం ఉందంటారా? దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటారా? అసలు ఖచ్చితంగా దీని మీద ఇప్పుడే హైకోర్టును ఆశ్రయించాడు యూట్యూబర్ ప్రశ్న రావణ్ కూడా. తనపై నమోదైన అన్ని కేసులను కూడా ఒకే కేసుగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కూడా ఆయన హైకోర్టును కోరడం జరిగింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వాన్ని, డీజీపీతో పాటు పలువురు జిల్లాల ఎస్పీలను కూడా చేర్చారు. ఎవరైతే అరెస్టు చేసినటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో కాకినాడ కానీ, మచిలీపట్నం కానీ, అనకాపల్లి కానీ, అలాగే ఇప్పుడు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి గన్నవరం పోలీస్ స్టేషన్ తరలించారు కాబట్టి ఆ ఎస్పీని కూడా చేర్చుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. యూట్యూబర్ ఎవరైతే రావణ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు ఆదివారం కావడంతో రేపు ఏపీ హైకోర్టు కూడా విచారణ చేపట్టబోతుంది. ఒకవేళ హైకోర్టులో కనుక ఇది వాదనలు సక్రమంగా వినిపించగలిగితే అన్ని కేసులను కూడా
ఒకేసారి విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ అరెస్టుల పరంపర అనేది కూడా కొనసాగబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 5 జిల్లాల్లో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రతి న్యాయస్థానం స్టేషన్ బెయిల్ ఇస్తుంది. ఆ తర్వాత మరొక పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒకే రీజన్ మీద, పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావడంతో ఒకే రీజన్ మీద అన్ని స్టేషన్లో కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు ఇంత కక్ష సాధింపు చేస్తున్నారు అనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మనం చూసాం నిన్న ప్రకాష్ రాజు కూడా, తిరిగినటువంటి ప్రకాష్ రాజు కూడా స్పందించాడు. ఒక పోలీసు శాఖను ఈ విధంగా వాడుకుంటున్నారు వ్యక్తిగత కక్షల కోసం. మీ తండ్రి ఎవరైతే పోలీస్ శాఖలో పనిచేశారో ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని అయినా ఉంచి పోలీస్ శాఖను ఈ విధంగా వాడుకోవద్దు అంటూ కూడా అటు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వారు స్పందించినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఈ విధంగా చేయడం ఖచ్చితంగా రాష్ట్రంలో ఓ విధమైనటువంటి వివాదాస్పద అంశంగా కూడా ఇది మారుతుంది. పోలీస్ శాఖ నిజంగా వ్యక్తిగత కక్షల్లో ప్రోత్సహించే విధంగా చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటువంటివి లేకుండా ఏవైతే చట్టరీత్యా చర్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కేసులు కూడా ఒకేసారి వాదించాలనేటువంటి హైకోర్టు కనుక రేపు అనుమతిస్తే రావణ్ చేసినటువంటి పిటిషన్ సంబంధించి ఇది అక్కడితో ముగింపు పడేటువంటి అవకాశం అయితే ఉంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్. ప్రశ్న రావణ్ వ్యవహారంపై ఎన్హెచ్ఆర్సీకి ఏలూరుకు చెందిన న్యాయవాది రొనాల్డ్ రాజు ఫిర్యాదు చేశారు. రావణ్ పై నమోదైన కేసులు, అరెస్టుల అంశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగాయని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించినందుకే రావణ్ పై వరుసగా కేసు నమోదు చేశారని విమర్శించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డైరీ నెంబర్ కేటాయించింది.